బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ముందు స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కంపెనీ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణకు నిరసనకారులు డిమాండ్ చేశారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణకు ఏర్పాటు చేసిన టెంట్లను గ్రామస్తులు తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు గ్రామస్తులపై లాఠీచార్జ్ చేశారు. దీంతో గ్రామస్తులు ఎంపీఎల్ కంపెనీ గేట్ ముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెలిమినేడులో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం వెలిమినేడులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ కంపెనీ ముందు స్థానిక గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కంపెనీ విస్తరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయొద్దంటూ కూడా నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్. స్వప్న, నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు ఎంపీఎల్ స్పాంజ్ ఐరన్ మిల్ ఇది. ఎంపీఎల్ పరిశ్రమ దగ్గర వెలిమినేడుకు సంబంధించిన గ్రామస్తులు కొంత రేపు ప్రజాప్రాయ సేకరణని అడ్డుకోవాలని ఏదైతే ఏర్పాట్లు చేశారో ప్రజాప్రాయ సేకరణకు సంబంధించిన టెంట్లు అవన్నీ కూడా చేశారు. అదేవిధంగా అక్కడ ధర్నా కూడా చేశారు. ఈ ఎంపీఎల్ కంపెనీకి సంబంధించి గతంలో 2005లోనే వెలిమినేడు గ్రామానికి సమీపంలోనే 2005లో ఆశీర్వాద్ అనే పేరుతోని ఒక స్పాంజ్ ఐరన్ మిల్లు ఏర్పాటైంది. ఆ తర్వాత అక్కడ దాని ద్వారా ఒక నల్లటి పొగ అదేవిధంగా దుమ్ము వస్తున్న నేపథ్యంలో వెలిమినేడు గ్రామస్తులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించడంతో వెంటనే దాన్ని నిలుపుదల చేయాలని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత 2019లో ఈ కంపెనీని ఆశీర్వాద్ నుంచి ఎంపీఎల్ యాజమాన్యం కొనుగోలు చేసి 60,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పునఃప్రారంభించింది. 60,000 టన్నుల సామర్థ్యంతో పునఃప్రారంభించడంతో మాత్రం ఆ ఏరియా అంతా కూడా కొంత నల్లటి పొగతోటి అదేవిధంగా దుమ్ముతోటి అయినప్పటికీ కూడా దాని తర్వాత ఇప్పుడు రీసెంట్ గా రేపు జరిగే ప్రజాప్రాయ సేకరణ ద్వారా 1,00,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి అంటే 1,00,000 టన్నుల దానికి సంబంధించిన విస్తరణ కోసం రేపు ప్రజాప్రాయ సేకరణ చేపడుతుంది. ఈ ప్రజాప్రాయ సేకరణకు సంబంధించి ఇప్పటికీ 8 ఎకరాలు తీసుకున్న ఈ స్పాంజ్ ఐరన్ మిల్లు ఇంకొక 2 ఎకరాలకి దాన్ని ఎక్స్టెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ వెలిమినేడు అదేవిధంగా దీంతో అయితే కొన్ని గ్రామాలకు సంబంధించి చుట్టుపక్కల ఆమ్లెట్ విలేజ్లకు సంబంధించి ప్రజాప్రాయ సేకరణ పెట్టారు. అయితే ఈ ప్రజాప్రాయ సేకరణ జరపొద్దంటూ ఈ రోజు వెలిమినేడుతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆమ్లెట్ విలేజ్లకు సంబంధించిన కొంతమంది గ్రామస్తులు అక్కడికి వచ్చి ఆందోళన చేయడం జరిగింది. అయితే యాజమాన్యం చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే నామ్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అంటే ఒక పరిశ్రమ పెట్టుకోవడానికి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నామ్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం మేము చేస్తున్నాం. ప్రజాప్రాయ సేకరణలో ఎటువంటి అభిప్రాయం వస్తే దాన్ని పైకి నివేదిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇదంతా కూడా పరిశ్రమను విస్తరించడం కోసం పరిశ్రమ ఇక్కడికి రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అనుకున్నప్పటికీ కూడా ఈ పరిశ్రమ రావడం వల్ల కొంత పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది అనేది వీళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొన్నది. కాబట్టి ప్రజాప్రాయ సేకరణ రేపు ఆ ప్రజాప్రాయ సేకరణ కంటే ముందే గ్రామస్తులు ఆందోళన నిర్వహించి కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న వాతావరణం రేపు భారీ బందోబస్తు నడుమ ఈ ప్రజాప్రాయ సేకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ప్రజలు దీన్ని స్వాగతిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా అనేది మాత్రం రేపు మాత్రం తేలనుంది. కాబట్టి రేపటి కార్యక్రమానికి సంబంధించి మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. స్వప్న. థ్యాంక్ యూ హరిప్రసాద్.